హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈ బ్లాగ్ అయితే మలేషియాలోని చైనీస్ టెంపుల్ అండి, తేన్ హావ్ చైనీస్ టెంపుల్. ఇదైతే పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో రిలీజ్ చేసేసానండి. ఎవరైనా చూడకపోతే ఇప్పుడైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఇదైతే పార్ట్ 2 కంటిన్యూయేషన్ అనమాట. పార్ట్ 1లో మనం మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, కింద ఏ ఇయర్ యానిమల్ వస్తే ఆ ఇయర్ ఎలా జరగబోతుంది, అలాగే వాళ్ళు ఏ సీజన్లో ఎలాంటి క్రాప్స్ వేయాలి, ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉన్న హార్ట్ షేప్ మొత్తం అన్నీ చూసేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే వచ్చేసామన్నమాట. మెయిన్ టెంపుల్ అండి, మనం అయితే అంటాం కదా గర్భగుడి అన్నట్టు. సో అలాగనమాట, ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఫస్ట్ పెద్ద ధూప్ స్టిక్స్ చూడండి ఎంత పెద్దగా లావుగా ఉన్నాయో. సో మొత్తం అంతా ధూప్ స్టిక్స్ అక్కడే పెట్టేసి ఉంటారండి. ఫ్లవర్స్ కానీ ధూప్ స్టిక్స్ ఇవన్నీ జస్ట్ అక్కడే ఉంటాయి. మనం అలా తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్లో చూపించాను కదా, అక్కడ నేను కూర్చో ఉన్నాను చూడండి. పింక్ కలర్ మ్యాట్ లాగా వేసి ఉంటారు. దాని మీద మోకాళ్ళ మీద కూర్చొని ఆ అగరబత్తిని దేవుడికి ఇలా చూపించి నమస్కరించుకొని, అక్కడ పక్కన ధూప్ స్టిక్స్ పెట్టడానికి ఒక స్టాండ్స్ లాగా ఉంటాయి. లేకపోతే మెయిన్గా పెద్దగా ఒకటి బ్లాక్ కలర్లో పెట్టారు కదా ముందు ఎదురుగా పెద్దది, అక్కడైనా పెట్టచ్చు అనమాట. చక్కగా దీపాలు అన్నీ పెట్టేసి ఉంటారు. ఫ్లవర్స్ కూడా చూడండి, దక్షి ఆడుకుంటుంది కదా, అన్ని ఫ్లవర్స్ తీసుకొని చామంతులు రకరకాల ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఉంటారు అనమాట. అక్కడి నుంచి తీసుకెళ్ళి దేవుడికి పెట్టాలి. నేనైతే ముందు దండం పెట్టేసుకున్నాను, ఇప్పుడు దుర్గేష్ గారు పెట్టుకుంటున్నారు అనమాట. సో ఇక్కడే అగరబత్తులు అన్నీ పెట్టేసి ఉంటారు చక్కగా. సో మనం అయితే మన టెంపుల్కి వెళ్ళినప్పుడు అర్చన చేయించుకోవడం కానీ, కొబ్బరికాయ దేవుడికి సమర్పించుకోవడం ఇట్లా అంతా ఉంటుంది కదా. సో వీళ్ళ పద్ధతి ఏంటంటే ఆ అగరబత్తులు చూపించి అలా 3 సార్లు ఇట్లా అంటారనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వెనకాల కమలం షేప్లో అంటే లోటస్ షేప్లో ఒక క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ అయితే అక్కడే అమ్ముతూ ఉంటారు. 10 రింగెట్ అనమాట. 10 రింగెట్ అంటే అరౌండ్ ఒక 180 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. సో అదైతే తీసుకొని ఆ క్యాండిల్ అక్కడ పెట్టచ్చు. లోపల కూడా వాళ్ళు అదే క్యాండిల్స్ వెలిగించుంటారనమాట. పెద్ద పెద్దవి సైజెస్ వారీగా ఉంటాయి. ఆ క్యాండిల్స్ కూడా సేమ్ లోటస్ షేప్లో ఉంటాయి. మెయిన్గా ఎదురుగా కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట వాళ్ళ స్వామి. అటు ఇటు అమ్మవారి లాగా 2 దేవతలు అయితే ఉంటారనమాట. ఇదిగోండి ఈ ఫ్లవర్సే అనమాట. ఇదంతా వ్యాక్స్ క్యాండిల్సే. మనం అయితే ప్రమిదలో పెట్టి ఒత్తు వేసి అలా వెలిగిస్తాం కదా. సో వీళ్ళ దగ్గర పద్ధతి ఏంటంటే అట్లా ఏం లేదు, క్యాండిల్సే, వ్యాక్స్ క్యాండిల్సే అక్కడ వెలిగించుకొని అక్కడ పెట్టేస్తారు. ఇదైతే మొత్తం అంతా ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చాం కదా, సో అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట మొత్తం క్రౌడ్. వాళ్ళు కూడా మోస్ట్లీ అందరు వీకెండ్ టైమ్స్లో వాళ్ళకి ఈ బుద్ధ పౌర్ణమి రోజు, ఇలాగ చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు కొన్ని స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి కదండి, ఆ టైంలో మంచిగా క్రౌడ్ ఉంటుంది అనమాట. చాలా హెవీగా ఉంటుంది. అందులో టూరిజంకి కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు. మొత్తం అంతా టూరిస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటారనమాట. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా అంత బాగుంటుంది, అంత పెద్దగా ఉంటుంది కూడా. సో అందరైతే విజిటర్స్ మొత్తం అందరు చూడడానికి వస్తారు. ఇట్లా లోపలికి రాగానే చూడండి, ఏ దేవుడికి ఆ దేవుడి ముందు అయితే కొన్ని ఆరెంజెస్ పెట్టుంటారు. చైనీస్కి అయితే ఆరెంజెస్ చాలా ఇష్టం అండి. వాళ్ళ దేవుళ్ళకి కూడా వాళ్ళు ప్రసాదంగా పెట్టేది కూడా ఆరెంజెసే అనమాట. ఆరెంజ్తో పాటే చైనీస్ న్యూ ఇయర్ అంతా కూడా లైన్ డ్యాన్సెస్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లోనే చాలా లైన్ డ్యాన్సెస్, షార్ట్స్, అలాగే ఫుల్ లెంత్ వ్లాగ్స్ కూడా నేను కవర్ చేసి పోస్ట్ చేశాను. సో అది ఎవరైనా చూడకపోతే దీంట్లో కూడా లింక్ ఇస్తానండి, తప్పకుండా వెళ్ళి మన ఛానల్లో విజిట్ చేసి అవి కూడా చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన అంతా ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందో కదా, చాలా డిఫరెంట్గా. అంతా ఎక్కడ చూసినా కూడా మనకి బుద్ధుడు అలాగే వాళ్ళ దేవుడివి చిన్న చిన్న ఫోటో రూపంలో కూడా అంటించేసి ఉంటారనమాట. ఇక్కడ చూడండి, స్వామి మధ్యలో అమ్మవారు లాగా దేవత లాగా ఇక్కడ ఉన్నారు కదా, పక్కనే చిన్న చిన్న స్టాంప్ సైజ్ లాగా ఒక ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి వెనకాల గోడ మీద. అవే చిన్న అదే విగ్రహాన్ని చిన్న చిన్న ఫోటోలుగా చేసి అలా మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్లో కూడా అంటించేసి ఉంటారు. సో ఇక్కడ కూడా మనకి ఎలాగ వెంకటేశ్వర స్వామి అటు ఇటు అమ్మవారు, కృష్ణుడు అటు ఇటు అట్లా అమ్మవార్లు అందరూ ఉంటారు కదా, సేమ్ అట్లాగే ఉందన్నమాట ఈ గుళ్ళో కూడా. పేర్లు అయితే నాకు తెలియదండి, క్షమించండి. పేర్లు నాకు ప్రొనౌన్స్ చేయడానికి వద్దామన్నా అక్కడ రాసి కూడా లేదు, మేము చూసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ డొనేషన్ అని చెప్పి మనకి కూడా హుండీలు ఉంటాయి కదా, సేమ్ అలాగే డొనేషన్ బాక్స్ అని చెప్పేసి అక్కడ పెట్టున్నారు. తోచినంత అమౌంట్ దాంట్లో వేయచ్చు. ఇంక ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్లవర్ షేప్లో అలాగే అన్ని ఆరెంజెస్ అవే పెట్టున్నారు. మొత్తం అంతా కూడా పైన నుంచి అంతా కూడా ల్యాంపింగ్ లైట్సే, షాంపెయిన్ లైట్స్ అవన్నీ పెట్టేసి ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ కిరీటం చూడండి ఎలా ఉందో,
పూసలు పూసలుగా ఇలాగా పెద్ద కిరీటము, మధ్యలో స్వామి ఇట్లా ఏదో ఒక స్వాడ్ పట్టుకున్నట్టు, అంటే కత్తి ఏదో పట్టుకొని ఇలా కూర్చున్నట్లుగా ఉంది. ముందు కూడా చాలా రకరకాల విగ్రహాలు అయితే ఉన్నాయి, చిన్న చిన్నగా సైజుల వారీగా. చూడండి ఇక్కడ ట్రీ కూడా ఉంది చూడండి, ఆరెంజ్దో మరి యాపిల్ ట్రీనో ఏదో ఒక ప్లాస్టిక్ది ట్రీ అలా పెట్టారు. ముందు కూడా చాలా రకరకాల విగ్రహాలు ఉన్నాయి చూడండి, అన్నీ కూడా వాళ్ళ దేవుళ్ళు అనమాట, రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. ఇంకా ఇది మొత్తం ఈ టెంపుల్ పైనుంచి కింద వరకు ఫ్లోర్గా ఎలా ఉంటుందో ఆర్కిటెక్చర్ అంతా కూడా అట్లా చిన్న మినియేచర్ లాగా ఇట్లా పెట్టారు చూడండి, ఎంత బాగుందో కదా. అదే బుద్ధుడి విగ్రహము, నెక్స్ట్ లాఫింగ్ బుద్ధ, అవన్నీ అయితే ఎంట్రన్స్లో ఉన్నాయి. పేర్లు తెలుసు, ఈ విగ్రహాల పేర్లు ఈ దేవుళ్ళ పేర్లు ఏంటో తెలియదు మరి, కానీ చాలా బాగుందన్నమాట చూడడానికి. నెక్స్ట్ ఇక్కడ రౌండ్గా స్టీల్వి డబ్బాలు ఉన్నాయి చూడండి, ఇవేంటంటే జాతకాలు అనమాట. అక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్స్ 2 చేతులతో ఇలా కదిపి మొత్తం అంతా కూడా ఇట్లా లోపలికి వదిలేస్తే ఒక్క స్టిక్ పైకి వచ్చి నిలబడుతుంది అనమాట, ఏదో ఒకటి. ఆ పడిన స్టిక్ని మనం తీసుకోవాలి. ఇక్కడ దుర్గేష్ గారు అయితే ట్రై చేస్తున్నారు. సో ఆల్రెడీ 2-3 వేస్తే మళ్ళీ వేయాలన్నమాట. అట్లా ఇప్పుడు చూపించినట్టుగా ఒక్కటి నిలబడాలి. అలాగా ఆ ఒక్కటి నిలబడినప్పుడు దాన్ని తీసుకొని ఆ నెంబర్ చూడాలి. సో ఇప్పుడైతే ట్రై చేస్తున్నారు, చూద్దాం దుర్గేష్ గారు ఏ నెంబర్ వస్తుందో ఏంటో. సో మేము ట్రై చేసాము, అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, ఇలా చెప్పారనమాట. వాళ్ళకి అదొక నమ్మకం అంట, టెంపుల్కి వచ్చినప్పుడు మనసులో ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి, ఆ ప్రత్యేకంగా ఆ కోరిక తీరాలని చెప్పేసి అయితే దేవుణ్ణి అయితే అందరూ కూడా కోరుకుంటారు. సేమ్ అలాగే వీళ్ళు కూడా మనసులో మంచిగా మనం తలుచుకొని దేవుణ్ణి కోరుకొని అట్లా రిలీజ్ చేసేస్తే ఆ స్టిక్స్ అన్నీ ఒక్కటి నిలబడుతుంది అనమాట. మరి బుడ్డి చూడండి, వాళ్ళ డాడీ పెట్టేస్తుంటే కింద పట్టుకొని లాగేస్తుంది. ఒకటి తీసింది, ఇంకా మళ్ళీ అది తీస్తే ఆ నెంబర్ ఏంటో చూస్తున్నాము. దాని మీద ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరు అలా వరుసగా నేను కాసేపు, దుర్గేష్ గారు ఒకటి, దక్షి ఒకటి, అలా అన్నీ చూసామన్నమాట. సో మళ్ళీ వేస్తున్నారు దుర్గేష్ గారు. ఇప్పుడు దక్షి తీసుకుంది, అది దక్షి నెంబర్ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ దుర్గేష్ గారు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏదో నిలబడుతుందో చూద్దాం. ఏ నెంబర్ వచ్చాక తీసి చూపిస్తాను నేను. నెక్స్ట్ ఏ నెంబర్లో ఎలాగ తీసుకొని చూడాలో కూడా ఉంది. అది నిలబడింది అనమాట, అది తీసుకున్నారు. దాని మీద చూడండి 35 అని నెంబర్ ఉంది కదా. సో మనకి ఆ స్టీల్ బాక్స్లోనే పక్కన నెంబరింగ్ వేసేసి చక్కగా ఇట్లా లాగితే మనకి షెల్ఫ్స్ ఉంటాయి కదా మన డ్రెస్సింగ్ టేబుల్కి, అలాగా ఉన్నాయన్నమాట, ర్యాక్స్ లాగా. ఇట్లా 35 నెంబర్ కానీ తీస్తే దాంట్లో నీట్గా రాస్తున్నారు, స్లిప్స్ చాలా రాసి పెట్టేస్తున్నారు అనమాట. ఆ స్లిప్ మీద నోట్ లాగా రాసుంటారనమాట, మన లైఫ్ గురించి, మ్యారేజ్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి. అట్లాగా చూడండి, గ్లిటరింగ్ లైట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్, డజంట్ ఫర్గెట్ అండ్ రాక్ యువర్ బ్రెయిన్స్ అని చెప్పి సంథింగ్ అలాగ రాస్తున్నారు కదా నీట్గా. దాన్ని చూసేసి మనం కాసేపు మ్యాట్రిమోనీ అంటే గుడ్ ప్రాస్పెక్ట్స్ బట్ బీ పేషెంట్ అని చూడండి, ఫైనాన్షియల్ ఎలా ఉంటుంది అలాగా ఒక్కొక్క దాని గురించి అట్లా పెట్టేసి ఉంటారనమాట. అది వచ్చింది దుర్గేష్ గారికి అయితే, ఇంకా అలా చూసుకొని చదువుకుంటున్నారు. సో టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే మెయిన్ లోపల. ఇంకా మెట్లు దిగి వెళ్తే వెనకాల లాఫింగ్ బుద్ధుడు ఉంటాడు, వెనకాల వాళ్ళకి సంబంధించిన చాలామంది దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో లోపలైతే చూసుకున్నాము. ఇప్పుడు వెనక్కి వచ్చామన్నమాట, బ్యాక్ సైడ్. ఇది మన ఆ టెంపుల్ నుంచి ఇట్లా వెనకకు వస్తే ఇట్లా వరుసగా ఇక్కడ చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఇవంతా కూడా వాళ్ళ హిస్టరీ బేస్ చేసుకొని చెక్కిన శిల్పాలలాగా అనమాట. సో వాళ్ళల్లో పురాతన కాలంలో ఒక్కొక్కరి గురించి ఒక హిస్టరీ ఉందన్నమాట. ఒక అతనైతే అంటే మొత్తం అంతా కూడా పాములు తిరుగుతుంటే ఆ పాములన్నీ భుజాన వేసుకొని మనుషులు లేని ప్రదేశంలో అడవి దాకా తీసుకెళ్ళి అక్కడ వదిలేశాడంట. ఇంకొక అతను అయితే వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా, వాళ్ళ తల్లిగారు. సో ఆవిడ కోసమే జీవితాంతము ఆవిడకి సేవ చేసుకుంటూ, ఆవిడకి ఏదో బాగలేకపోతే తనకంటూ ఒక ఫ్యామిలీ అట్లా ఏం ఉంచుకోకుండా ఆవిడ కోసమే బతికారంట చాలా ఏళ్ళ వరకు. ఆవిడని భుజాన నడిపించుకోలేకపోతే కూడా భుజం మీద పెట్టుకొని అలాగే ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించారని ఒకరి గురించి. అట్లా వాళ్ళ దాంట్లో ఒక్కొక్క స్టోరీ రాస్తున్నారనమాట. కింద స్టోరీ కూడా ఉంది, ఒక్కొక్క విగ్రహం ఉంది, ఆ విగ్రహం కింద స్టోరీ ఉందన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో వెనకాల కూడా చూడండి ఎంత చల్లగా గాలి వస్తుందో, పెద్దగా గాలి వస్తుంది.
మోస్ట్లీ సాయంత్రం అయ్యేసరికి మలేషియా వెదర్ మారిపోతుందండి. మార్నింగ్ అంతా డే ఎంత సన్నీగా ఉంటుందో ఈవినింగ్ అయిపోతే అంత వాన పడుతుంది. మా దక్షి ఇక్కడ రాళ్ళకు కూడా దండం పెట్టేస్తుంది ఏందో మరి. స్మూత్గా రాళ్ళు ఉంటే అక్కడ చెట్లు ఉంటే వాటికి కూడా దండం పెట్టుకుంటుంది. టెంపుల్ అంటే ఇంక ప్రతి దగ్గర దండం పెడుతుంది మా దక్షి. ఇంక ఇక్కడ చూడండి, ఇలాగ చెప్పాను కదా, ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కరు ఇతను ఏదో చేతిలో పట్టుకున్నాడు. ఇదే అంటే అమ్మగారి గురించి స్టోరీ చెప్పాను కదా, ఇదన్నమాట. వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం, ఇతను ఏదో ఇంకొక స్టోరీ, అట్లా ప్రతి ఒక్కరి గురించి నీట్గా స్టోరీ కూడా రాస్తున్నారు అనమాట. కింద కాళ్ళ దగ్గర వాళ్ళ పేరు, వాళ్ళు ఏ ఇయర్లో ఉన్నారు, ఇట్లా స్టోరీస్ అని రాస్తున్నారు. వెనకాల ఏదో వాటర్ ఫిల్టర్ సంబంధించినవి ఏదో ఫిల్టర్వి ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇలాగ విగ్రహాలు మొత్తం అంతా పెట్టేస్తున్నారండి, వరుసగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి భుజాల మీద తీసుకెళ్తూ ఇతనిది ఒక స్టోరీ, చేతిలో ఇతను ఏదో పట్టుకో ఉన్నారు, ఇక్కడ కూడా ఏదో. ఇక్కడంతా కూడా మనకి ఈ గవ్వలాటలు, ఈ దాయాలాటలు అంటారు కదా, చిన్నప్పుడు పల్లెటూరులో ఆడుకుంటూ ఉంటారు. అలాగే మనకి పురాతన కాలంలో కూడా ఎటువంటి ఇండోర్ గేమ్స్ అవన్నీ ఇప్పుడంటే చాలా చెస్ అని, చాలా క్యారమ్ బోర్డ్ అని చాలా గేమ్స్ అయితే వచ్చేసాయి. అప్పట్లో గవ్వలతో, చింతపిక్కలతో, ఇంకా ఈ రాళ్ళతో ఇట్లాగా అచ్చంగాయలు ఇట్లాంటివన్నీ ఆడేవాళ్ళు కదా. సో అట్లా సింబాలిక్గా ఆ రాళ్ళ మీద కూడా ఆ గేమింగ్స్ అవంతా కూడా పెట్టేసి చుట్టూ కూర్చొని ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట. ఫన్గా కొంతమంది ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఇట్లా వెళ్తే టెంపుల్కి కాసేపు సరదాగా అక్కడ బ్యాక్ సైడ్లో వాళ్ళు అరేంజ్ చేసిన దగ్గర కూర్చొని ఆడుకోవచ్చు. ఇందాక చూసాం కదా, బాగా వెలుతురుగా ఉండింది, ఇప్పుడే కొద్దిగా చీకటి పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే మొత్తం అంతా లైట్స్ వేసేసారు చూడండి. మనం ఫస్ట్ చూసినప్పుడు అంత రెడ్ కలర్ నార్మల్ ల్యాంప్స్ లాగా ఉండేవి కదా, ఇప్పుడు మొత్తం అంతా లైట్స్ వేసేసరికి అసలు టెంపుల్ చూడ ఎలా వెలిగిపోతుందో అంత బాగుంటుంది. ఫుట్వేర్ కూడా అండి ఇక్కడ వరకు వేసుకొని రావచ్చు అనమాట. అందరు చూడండి ఇక్కడ వరకు వేసుకొని వస్తున్నారు. ఇక్కడ వరకు వేసుకొని వచ్చిన తర్వాత కింద నుంచి మెట్లన్నీ ఎక్కి రావాలి కదా పైదాకా టెంపుల్కి. ఇక్కడ దాకా ఫుట్వేర్ వేసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి లోపలికి, మెయిన్గా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మటుకు వదిలేసి వెళ్ళాలన్నమాట. మిగతా అంతా కూడా ఇంకా ఆ చెప్పులు వేసుకొని ఇంకా పైకి వెళ్ళేటప్పుడు, అటు సైడ్ అంతా వెళ్ళేటప్పుడు కూడా ఇంక చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా అందరూ. కేవలం గర్భగుడి అంటే ఈ లోపల టెంపుల్కి వెళ్ళేటప్పుడు మటుకే వాళ్ళు ఫుట్వేర్ అయితే అలౌడ్ లేదు. మిగతా అంతా కూడా ఇంకా టెంపుల్ పరిసరాల్లో కానీ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కూడా అందరూ చక్కగా చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారు, షూస్ కానీ చెప్పులు. డ్రెస్ కోడ్ కూడా పెద్దగా ఏం లేదండి, ట్రెడిషనల్, మరీ షార్ట్స్, మరీ అల్ట్రా మోడర్న్ వెస్ట్రన్గా అలా కాకుండా కొంచెం పద్ధతిగా వేసుకోవాలన్నట్టే ఉంది డ్రెస్ కోడ్ అయితే. ఇంకా ఫుట్వేర్ కూడా చెప్పాను కదా ఇక్కడ వరకు వేసుకొని రావచ్చు అని చెప్పేసి. ఈ టైమింగ్ కూడా ఏంటంటే మార్నింగ్ 8 to 8 PM అనమాట. సో మార్నింగ్ 8 AM నుంచి స్టార్ట్ అయిపోతుంది, 8 PM వరకు ఉంటుంది. దాని తర్వాత కూడా టెంపుల్ ఉంటుంది కానీ 8 వరకే ఈ ల్యాంప్స్ అయితే లైటింగ్స్ ఉంటాయి. మనం కిందకి లాస్ట్లో వెళ్ళినప్పుడు టెంపుల్ లైటింగ్స్ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ లైటింగ్స్ ఉంటాయి టెంపుల్ అంతా. అది కరెక్ట్గా షార్ప్ 8 o'clock కల్లా ఆఫ్ చేసేస్తారనమాట. దాని తర్వాత వస్తే టెంపుల్ ఉంటుంది కానీ లైటింగ్స్ అవంతా ఉండదు, టెంపుల్ కూడా ఇంకా క్లోజ్ చేసేస్తారు మ్యాక్సిమమ్ ఆ టైంకి అయితే. సో ఎర్లీగా అరౌండ్ ఒక మ్యాక్సిమం 6కి కానీ వచ్చారు అని అంటే కాసేపు ఈ లైటింగ్స్ ఇవంతా చూసుకొని మొత్తం అంతా టెంపుల్ అంతా కవర్ చేసుకొని దండం పెట్టుకొని చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. వ్యూస్ కూడా అంత బాగుంటాయి. ఇంకా స్పెసిఫిక్గా ఏంటంటే ఈ టెంపుల్ చాలా పెద్దదండి. ఇప్పుడు కౌలాలంపూర్లో చాలా చైనీస్ టెంపుల్స్ ఉన్నాయి, అన్నిట్లో కల్లా ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదనమాట. అందుకే కొంతమంది వాళ్ళు ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా చైనీస్కి, మనకి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అంటే మనం చీరలు ఇట్లాగంతా కట్టుకుంటాం కదా, వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట. అలాంటివన్నీ వేసుకొని వచ్చి కూడా మంచి మంచి ఫోటోషూట్స్ అవన్నీ కూడా జరిపించుకుంటూ ఉంటారు ఇక్కడ. మ్యారేజెస్ జరిగే వాళ్ళు కింద ఫంక్షన్ హాల్ కూడా అని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా అక్కడ అంతా గ్యాదరింగ్స్ అయిపోయి అలా చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా కిందకి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంకా ఇక్కడంతా మెట్లు దిగి ఇక్కడంతా కూడా ఉందండి. కింద అయితే బుద్ధుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కొంచెం ఏదో కన్స్ట్రక్షన్లో అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు అనమాట, క్లోజ్ పెట్టేస్తున్నారు. ఇదిగోండి ఇట్లా మనం టెంపుల్ దగ్గర నుంచి ఇట్లా ముందు ఎంట్రన్స్ దగ్గర దిగితే ఇంకా కిందకు కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడంతా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మేము పైకి వచ్చామన్నమాట, మళ్ళీ ఇంకొక ఫ్లోర్ ఇది. టెంపుల్ దగ్గర నుంచి 2nd floor అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ పైకి వస్తే ఇది 3rd floor లాగా. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఎక్కి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు మనము. సో ఇట్స్ టెంపుల్ మెయిన్ మధ్యలో ఉంది కదా, అదనమాట మిడిల్లో.
అటువైపు ఇటువైపు ఇట్లా గోపురాల్లాగా పెట్టేసి ల్యాంప్స్ అయితే పెట్టేస్తున్నారు చూడండి. మనం అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనమాట, 2 సైడ్లు మొత్తం అంతా ల్యాంప్స్ అరేంజ్ చేసినారు. అక్కడ ఎక్కడో ఒక బుల్లిది ఒక చిన్న ల్యాంప్ అయితే ఎలగట్లేదు అనమాట. ఆ ఒక్క లైట్ కోసం కూడా చూడండి చక్కగా ఎంత బాగా ఎక్కి దాన్ని అయితే ఎలిగేలాగా రిపేర్ చేస్తున్నారు. అసలు ఒక్క లైట్ కూడా వెలగట్లేదు అని అంటే చక్కగా చెక్ చేసుకుంటున్నారు అనమాట. చుట్టూ మొత్తం అంతా ఈ లైటింగ్స్ ఎంత డామినేట్ చేస్తున్నాయో, మొత్తం సిటీ అంతా కూడా చీకటిగా అనిపిస్తుంది. అంత భలే మెరిసిపోతున్నాయి లైట్స్ అయితే. మొత్తం అంతా చూడండి రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో. టెంపుల్ కింద నుంచి చూస్తే ఏంటంటే మనకి ఆ షేప్స్ వైజ్గా ఆ ఫ్లోర్కి లైట్స్ వేసి ఉంటారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఫైనల్గా మనం కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి వ్యూ ఎలా ఉంటుందో. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం అంతా డ్రాగన్స్, ఇంకా కొన్ని బర్డ్స్ ఇట్లే ఉంటాయన్నమాట. అంతా వెనకాలంతా కూడా వాళ్ళ డ్రాగన్సే కదా, స్నేక్స్ ఇట్లా ఉంటాయి, ఫైర్ డ్రాగన్స్. మనం మూవీస్ కూడా చూస్తుంటాం, చైనీస్ మూవీస్లో ఎక్కువ అంతా కూడా డ్రాగన్స్ ఉంటాయి, ఇట్లా నోట్లో నుంచి ఇట్లా ఫైర్ వస్తున్నట్టు ఇట్లా ఉంటాయి కదా, సేమ్ అలాగే పెట్టేస్తున్నారు అనమాట వాళ్ళ టెంపుల్ అంతా కూడా. సో ముసలి వాళ్ళు అందరూ కూడా చాలామంది ఓపికగానే ఎక్కి వచ్చారనమాట ఇంత పైదాకా. అంటే లిఫ్ట్ ఏం లేదండి, కంపల్సరీగా మనం మెట్ల ద్వారానే రావాల్సిందే. పైకి దర్శనంకి రావాలి అని అంటే మెట్లు ఎక్కి రావాలి. కింద వరకు అయితే అసలు ఫస్ట్ నేను చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్, సో ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ఫంక్షన్ హాల్సే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ నుంచి మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ పైన నుంచి ఇంకా ఇవన్నీ చూడాలంటే కూడా ఇంకా మెట్లు ఎక్కేసి రావాలన్నమాట. చాలామంది బాగానే వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే వీల్ చైర్ యాక్సెస్ కూడా సంథింగ్ మెట్లు పక్కన నుంచి ఒక చైర్లో కూర్చుంటే అదే అలా పైకి తీసుకెళ్ళేదాకా పెట్టారు. కానీ ఇక్కడ దాకా కూడా పెట్టుంటే ఇంకా కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చి బాగా దేవుడిని అయితే దర్శనం చేసుకుంటారని అనిపించింది నాకు. లిఫ్ట్ కానీ అలాంటిది ఏదన్నా ఉంటే మేబీ ఫ్యూచర్లో ఏమన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికైతే లిఫ్ట్ ఏం లేదు, ఇలాగే ఉంది. ఇదిగో పైకి కూడా వచ్చాం చూడండి, మొత్తం అంతా ఎలా కనిపిస్తుందో. మొత్తం ఓవరాల్గా అటువైపు నుంచి ఇటువైపుకి ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట సిటీ. కొంచెం బ్యాక్ సైడ్ దూరంగా అంతా లైట్స్ అవన్నీ బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. మీరు ఎప్పుడైనా మలేషియాకి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి చూడండి. అందులో ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో అయితే ఏ వ్యూ ఆ వ్యూయే లేండి. ఎంతైనా మార్నింగ్ టైంలో వస్తే ఈ లైట్స్ అవంతా కనిపించవు. అదే కొంచెం కూల్ వెదర్గా ఉందంటే కూడా అప్పుడు కూడా చాలా బాగుంటుంది నిజంగా టెంపుల్. సో బాగా సన్నీగా ఉంది అని అన్నప్పుడు నార్మల్గానే కనిపిస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో ఈ టైంలో విజిట్ చేయడమే బెస్ట్ టైం అనమాట విజిట్ చేయడానికి కూడా. చూడండి ఆ చీకట్లో ఆ డ్రాగన్ ఆర్కిటెక్చర్ మన ఎంత బాగా కనిపిస్తుందో క్లియర్గా. వెనకాలైతే కొన్ని బర్డ్స్ ఉన్నాయి, ఇంకా ఇట్లా డ్రాగన్ ఉంది. మళ్ళీ ఏమో అలా చివర ఎటు కార్నర్ ఉందో ఆ కార్నర్ అంతా కూడా అట్లా లైట్స్తో నింపేశారు. మనం ఫస్ట్ పార్ట్ 1లో చూసుకున్నాం కదా, వచ్చేటప్పుడు హార్ట్ షేప్లో పెట్టి వెనకాల ఏదో గేమ్ లాగా పెట్టినారు. ఇప్పుడు లైట్స్ అన్నీ వేశారు చూడండి. అప్పుడు లైట్స్ లేకపోయినా కూడా చాలా బాగుండేది. ఈ మెట్లంతా కూడా ఇటు సైడ్ లెఫ్ట్ కార్నర్లో చూడండి కలర్ మెట్లు ఉన్నాయి కదా, ఇవంతా కూడా కవర్ చేశాను. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయితే మటుకి తప్పకుండా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను, మళ్ళీ వెళ్ళేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా పార్ట్ 1 కూడా చూసేసేయండి. సో ఈ మెట్లు ఎక్కి కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాం కదా ఫస్ట్, ఇట్లా చూడ్డానికి ఎంట్రన్స్ నుంచి కాకపోయినా ఇట్లా ఈ సైడ్ కలర్ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు ఎక్కుతూ కూడా వచ్చేయచ్చు. ఇప్పుడైతే హార్ట్కి అంత లైట్స్ ఇస్తారు. వెనకాల ఏదో గేమ్ లాగా అని చెప్పాను కదా, దానికి కూడా లైట్స్ వేశారు. ఇంకా ఆడుకోవడానికి ఇక్కడ కూడా టేబుల్స్ అయితే పెట్టేశారండి. దక్ష అటు ఇటు ఆడుకుంటుంది, దుర్గేష్ గారు కూర్చో ఉన్నారు కదా, ఇట్లే అనమాట. మండపం లాగా ఉంది, ఏదో ఒక చిన్న మండపాలు అంటారు కదా చుట్టూ ఇట్లాగా అలా పెట్టేస్తున్నారు. ఇక్కడ ఇంకా ఈ గేమ్స్ అయితే రాసేస్తున్నారు అనమాట. మళ్ళీ ఆడుకోవడానికి మరి గవ్వలు అవన్నీ ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు, కానీ ప్రతి దగ్గర ఇలాగా డ్రా చేసి మట్టికి ఉన్నారు. అవి మనమే తెచ్చుకోవాలో లేకపోతే ఏంటో తెలియదు. అది చుట్టూ టేబుల్స్ లాగా ఈ రాళ్ళతోనే చేస్తున్నారు, మొత్తం అంతా స్టోన్తోనే. టేబుల్ స్టోన్లోనే ఉంది, ప్లస్ చైర్స్ కూడా స్టోన్లోనే ఉందన్నమాట. భలే ఉంది కదా. మొత్తం అంతా చూడండి, ఇక్కడ నుంచి మంచి ఫొటోస్ వస్తున్నాయి అనమాట. అందరు మొత్తం ఎంటైర్ టెంపుల్ అయితే మనకి బాగా కనిపిస్తుంది. దుర్గేష్ గారు నిలబడుకున్నారు కదా, మా దక్షి ఇంకా పైకి పాపం మెట్లు ఎక్కే కదా చిన్నది, అటు ఇటు మెట్లు ఎక్కి కాళ్ళంతా అలిసిపోయింది. ఇంకా మెట్ల మీద కూర్చొని ఇంకా ఆయన ఆటలు ఆపట్లేదు. కాసేపు ఏమో ఎత్తుకో మమ్మీ ఇంకా మెట్లు ఎక్కించేటప్పుడు అంటుంది. మళ్ళీ అవును కదా దక్షి, మరి అంత కాళ్ళు నొప్పి పుడుతున్నాయి కదా, కాసేపు కూర్చోవచ్చు కదా అంటే అబ్బే అసలు కూర్చునే ప్రసక్తే లేదు.
ఇంక మళ్ళీ ఆడుకోవడమే. ఇంటికి వెళ్ళాక అమ్మ కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి అని అంటది. ఇప్పుడు మళ్ళీ కూర్చుంది పాపం చక్కగా. ఎవరో వస్తున్నారు పక్కన, ఇంక అలా చూసుకుంటూ కూర్చుంది. ఆ పైన టాప్లో చూడండి చందమామలాగా కనిపిస్తుంది కదా మిడిల్ లైట్, అక్కడి నుంచి మనకి మలేషియన్ మెర్దక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. మెర్దక 118. ఇప్పుడు మలేషియాలో టాలెస్ట్ బిల్డింగ్ అదే అనమాట. మన బుర్జ్ ఖలీఫా తర్వాత ఇది సెకండ్ టాలెస్ట్ అండి మలేషియాలోది, ఈ మెర్దక 118. ఆ బిల్డింగ్ కూడా చక్కగా కనిపిస్తుంది ఈ టెంపుల్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూస్లో బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మనకి కేఎల్ టవర్ అలాగే ట్విన్ టవర్స్ అవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే మలేషియాలో ఎటు నుంచి చూసినా కూడా అవి టాలెస్ట్ బిల్డింగ్స్ కాబట్టి తప్పకుండా ఇంటికి కొంతమందికి అయితే కొన్ని కండోమినియమ్స్ దగ్గర నుంచి చూస్తే కూడా బాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే కిందకు వచ్చేస్తే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట కంప్లీట్. ఇది లోయర్ గ్రౌండ్ అని పెట్టేస్తున్నారు. అక్కడికి వచ్చేస్తే ఇట్లా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా మ్యారేజెస్ కానీ ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్ అలా పెట్టినప్పుడు కానీ వాళ్ళ పండగలు వచ్చినప్పుడు అవంతా కూడా కొంతమంది విజిటర్స్ అయితే వస్తారు కదా భక్తులు, వాళ్ళందరి కోసం అయితే రెస్టారెంట్లో మొత్తం అన్ని రెస్టారెంట్స్ ఆ టైంలో అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నారు నీట్గా. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయండి. పిల్లలకి ఆడుకోవడానికి కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అంత భలే చాలా కాస్ట్లీ ఉన్నాయి. మొత్తం అంతా కూడా మార్బుల్తో ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ స్టోన్స్తో చేస్తున్నారు. ఇలాగా సంథింగ్ ఏదో బ్రాంజు ఇంకా మెటల్స్ కూడా ఏదో చాలా కాస్ట్లీగా ఉన్నాయన్నమాట. వాటిలన్నిటితో చేస్తున్నారు. ఒక్కొక్క చిన్న సైజ్ టాయ్ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద టాయ్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా. చూడండి వాళ్ళ దేవుళ్ళు దేవతల విగ్రహాలు, ఇంకా ఏదో కొన్ని బౌల్స్ లాంటివి అవన్నీ కూడా ఏదో ఉన్నాయన్నమాట. ఇంకా గోల్డెన్ కలర్లో ఇంకా కప్స్ సాసర్స్ సంథింగ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చేతులు ఊపుతూ బుల్బుల్గా ఉన్నాయి కదా. ఈ కిట్టీలు అయితే మొత్తం ఈ పిల్లి బొమ్మ అయితే ప్రతి ఒక్క చైనీస్ ఇంట్లో అలాగే వాళ్ళ షాప్స్లో ఉంటుందండి. అది పెట్టుకుంటే వాళ్ళకి లక్ కలిసి వస్తుందని చెప్పి నమ్మకం అంట. సో అదైతే చేతులు ఇలా ఆడిస్తూ ఉంటుంది, చెయ్యి ఇట్లా ఊపుతూ. ప్రతి ఒక్క షాప్లో ఇంట్లో అందరూ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి బౌల్స్ కూడా ఏదో ఉన్నాయి కింద. అంతా బ్లాక్ కలర్ మెటల్తో మనకి టెంపుల్ జ్యువెలరీ. సో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మీ ఒపీనియన్ ఏంటో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్ ఉన్నాయి మలేషియా గురించి. సో ఇప్పటి వరకు అయితే కొన్ని హిందూ టెంపుల్స్, చైనీస్ టెంపుల్స్, అలాగే ఫేమస్ ఐకానిక్ ప్లేసెస్ మలేషియాలో ఏమున్నాయో అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసి చూపించాను. ఇంకా కూడా చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ కానీ ఇంకా కొన్ని మేమైతే వెకేషన్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాము అవన్నీ కూడా కవర్ చేసేసి మొత్తం అయితే మీ ముందుకైతే ప్లేస్ చేసేసి మొత్తం మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేసి మా ఛానల్ని మా వీడియోస్ని చూస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ దక్షిత కేఎల్ డైరీ. సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Subscribe Dakshita Kelleries.